నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ భవనం కారణంగా 3 మండలాల విద్యుత్ వినియోగదారులకు అనేక రకాల సేవలు సులువుగా అందుబాటులో ఉంటాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో విద్యుత్ భవనానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవంకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండలాధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ భవనం కారణంగా 3 మండలాల విద్యుత్ వినియోగదారులకు అనేక రకాల సేవలు సులువుగా అందుబాటులో ఉంటాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో విద్యుత్ భవనానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవంకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, ముసునూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు ఇక నెల్లూరు వెళ్లే అవసరం ఉండదని 1,70,00,000 రూపాయల వ్యయంతో డిఈఈ, ఈర్వో, ఏఈ కార్యాలయాల సముదాయంగా విద్యుత్ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రావు, షేక్ అలీముత్తు, ఈఈఎల్ ప్రసాద్, డిఈఈ జయరాము, అక్బర్ బాషా, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 21 లక్షలు ఈఆర్ఓ ఆఫీస్ కట్టిస్తున్నాం. ఇక్కడ 100 కోట్ల చిల్లరతో 102, 103 కోట్ల రూపాయలతో 3 ఫేజ్ కనెక్షన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ 40 కోట్లు ఖర్చు అయింది. ఇవన్నీ ఎప్పటికప్పుడు 11 గ్రామాల్లో 3 ఫేజ్ కనెక్షన్స్ ఇచ్చేసాం. ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకం, వీటన్నిటికి కూడా హెవీ లోడ్ ఉంటుందన్నమాట. అందుకనే వెంటబడి ఇప్పుడు సబ్స్టేషన్స్ కూడా 2 శాంక్షన్ చేయించుకుని టెండర్స్ పిలిపిస్తున్నాం. ఇంకో 3 ట్రాక్లో పెట్టున్నాం. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేనైతే ఏ డిపార్ట్మెంటు వదలను. ఎంత మ్యాక్సిమం ఫండ్స్ మనం ట్యాప్ చేసుకోవాలో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రాష్ట్రం ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఈరోజు అందరు ముఖ్యమంత్రులు తెలియదు దేశంలో. చంద్రబాబు నాయుడు అంటే నువ్వు ఎక్కడికైనా పో, పంజాబ్ పో, జార్ఖండ్కి పో, చంద్రబాబు అంటే ఆంధ్ర అనగానే చంద్రబాబు నాయుడు అంటారు. అటువంటి ఆయన వయసు ఎంత, అంత ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు. సరే, మన కర్మ అనుకుంటాం. అది మించి మనం ఆ భాష మాట్లాడలేంగా, తిరిగి అది మాట్లాడగలమా అంట. ఒక్కసారి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పాడే, కర్మలే వదిలేండి. రాష్ట్రంలో ఇంత ఘోరమైన మాటలు తినే ఎమ్మెల్యే ఎవరైనా ఉండాలంటే నేనే. గంజాయి తీసుకునేది ఏంటి, కర్మ కదా. ఇంకా ఏందో ఎన్ని చెప్పాలంటే నేను చూడటంలే. గబక్కనే ఎక్కడో తీరా నెట్లో చూసేటప్పుడు ఈ కింద కనిపిస్తాయి ఆయన ఫేసు. ఎందులే అని అట్లా ఆన్ చేస్తే 1 నిమిషం చూడంగానే ఆపేస్తా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని దరిద్రుడు అని అన్నాం 31వ తేదీ. మనోళ్ళు కేసు పెట్టారు. నిన్న ఏం దరిద్రుడు అంటే తప్పు, అసలు దరిద్రుడు అంటే తప్పు అంట. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన 78లో ఎమ్మెల్యే.